వస్తా నేను మనతోటి కొట్టే కావ్య గారు ఉన్నారు. జనసేనాని సోల్జర్, జనసేన నేత, జనసేనాని సోల్జర్ కార్యకర్త. ఆవిడతో మాట్లాడదాం. కావ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ సభ్యులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. కావ్య గారు, మొదటగా మీకు కంగ్రాచ్యులేషన్స్. మీరు ఏదైతే అనుకున్నారో, మీ జనసేనాని ఎలా చూడాలనుకున్నారో, ఒక అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉండాలనుకున్నారో చూస్తున్నారా? మీరు ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నారా? తప్పకుండా సార్. ఎందుకంటే ఒక పక్క సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క ప్రజల్లో నిత్యం గత 10 సంవత్సరాలుగా ఓటమి ఎదుర్కొంటున్నా కూడా పాలనాపరమైనటువంటి ప్రజా సమస్యలు అన్నింటినీ తెలుసుకుని ఈరోజు ఒక అధికారం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారు నిత్యం కూడా సమీక్షలతో ఆయన విధానపరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాటన్నిటి రిజల్ట్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. మరి మీ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ముందుకు వెళ్తుంది? కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి, మేము కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, మతం చూడలేదు, ఏది చూడలేదు, అందరికీ కూడా సమానంగా మేము ప్రతిఫలాలు అనేవి ఇచ్చాము, సంక్షేమ ఫలాలు అనేవి మేము ఇచ్చాము. కానీ ఈరోజు నా పరిస్థితి చూస్తూ ఉంటే లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా పరిపాలన సరిగ్గా జరగడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏంటి 20 రోజులకే అన్నీ చూసేశారా సార్? ఎక్కడైనా సరే కొత్త ప్రభుత్వం స్థాపించినప్పుడు వచ్చిన తర్వాత కనీసం కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, చూడాలి వాళ్ళ పరిపాలన ఎలా చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందజేస్తున్నారు అని చెప్పాను. ఇందాక ఆనంద్ గారు చెప్పినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయి రాగానే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినట్లయితే ఆయన ఒక పెద్ద తరహాగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆయన అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. సార్, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ పరిపాలించాలంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటన్నిటికీ విధానపరమైనటువంటి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది కూడా జ్యుడిషియరీని, గవర్నమెంట్ వచ్చి అధికారులు వచ్చి వీలుగా చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు అప్పటికి. ఇంకా ఆయన చేసినటువంటి ధోరణి నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చూసి హైకోర్టు ఆదేశాలతో మాత్రమే అరెస్ట్ అనేది జరిగింది. ఈరోజు ఈ విషయాన్ని తీసుకొచ్చి విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం ఏంటి 20 రోజులకే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తే నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ మీద కక్షపూరితమైన చర్యలు చేసిద్ది అని చెప్పని వీళ్ళు చెప్పుకుంటుంది నిజంగా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఉంది కదా సార్, 5 సంవత్సరాలు కూడా ఇక వీళ్ళు ప్రతిరోజు ఇలాగే జైలుకి వెళ్ళి పరామర్శ యాత్రలు ఇలాగే చేసుకోవాలి. ఇక ప్రజల్లోకి వెళ్ళేదైతే ఏమీ ఉండదు. అది ఒకటే వైసీపీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వం చేస్తే అంటే ఇప్పుడు మీరు కక్ష సాధింపు చర్యలు మేమేమీ చేయలేదు, చట్టం పని తాను చేసుకుపోతుంది తప్పితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మేమే కాదండి, కొంచెం రాజ్యాంగబద్ధంగా విలువలు తెలిసిన ఎవరు కూడా దీన్ని సమర్థించరు. ఒక చిన్న వీడియో క్లిప్ ఏదన్నా అబ్యూస్గా ఉంటేనే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తారు. అలాంటి విషయాల్లో చట్టపరంగా చర్యలు తీసుకున్నా కూడా అలాంటిది ఒక నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక మనిషి ఇటువంటి దుశ్చర్యలు చేస్తే దాన్ని ఎవరు ఖండించుకుని ఉంటారా? మళ్ళీ వాటి గురించి ఒక స్క్రిప్ట్ పట్టుకుని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడటము, విలేకరులు వెళ్ళి ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే స్క్రిప్ట్లో లేదని చెప్పి ఆయన మొహం చాటేసుకుని వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా చూస్తున్నారు జనాలు. స్క్రిప్ట్ ఏంటండి? అంటే మీడియాతో మాట్లాడేటప్పుడు పేపర్లో చూసిందా మీరు అనేది? అవునండి, అంటే మాకు ఎగ్జాక్ట్గా పలానా రోజు పలానా టైం పలానా సెకండ్లను గుర్తు పెట్టుకుని ఎవరు చెప్పరు కదండి. ముహూర్తం ఇదేం కాదు కదా అరెస్ట్ చేయడానికి. ఒక తప్పు జరిగినప్పుడు ఆన్ ద స్పాట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది. దగ్గర పెట్టుకుని 12వ తేదీ దగ్గర పెట్టుకుని పలానా 12:44 ఆయన అన్నం తిన్నాడు, ఆయన ఈవీఎంను పైకెత్తాడు, ఈ సెకండ్ కింద పడి పగిలిపోయింది, ఇలా ఎవరు ముహూర్తాలు పెట్టుకోరు కదా. ఓకే.